మేడం కేసీఆర్ గారు తెలంగాణ భవన్‌లో ప్రవేశ ద్వారం ఏదైతే ఉందో దాన్ని మార్చేస్తున్నారు. అంటే ఇప్పుడున్న ద్వారం కాకుండా వేరే దిక్కున దాన్ని మార్చేస్తున్నారంటే అది వాస్తు దోషం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు మేడం. మరి ఇప్పుడు ఎందుకు మారుస్తున్నట్టు? ఈ వాస్తు దోషం ఏంటసలు? మరి ఇప్పుడు మార్చేస్తే ఏమైనా చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా? వాస్తులు మారిస్తే ఏమైనా తలరాత ఏమైనా మారుద్దా? మారే ఆస్కారం ఉంటే సెక్రటరియట్ని కూల్చినప్పుడు, కొత్త సెక్రటరియట్ కట్టినప్పుడు సో పడని రాజకీయంగా ఆయన ఓడిపోయారు కదా. అవును. సో ఎందుకు అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టి సో ఆయన ఏమి అక్కడి నుంచి పరిపాలన చేసింది కూడా లేదు. సో నెక్స్ట్ కాంగ్రెస్ వచ్చింది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కొత్త సెక్రటరియట్ని. మనం చూస్తున్నాం ఈయనకి ఎందుకో వాస్తు పిచ్చి ఉంది. కానీ అలా అనుకుంటే అదే తెలంగాణ భవన్ నుంచి 2 సార్లు సీఎం అయ్యాడు. ఇప్పుడు ఏది వాయువులో గుమ్మం ఉంటే దాన్ని తీసి ఈశాన్యంలో పెడుతున్నారని అంటున్నారు. అదే వాయువులో గుమ్మంలో నుంచి వెళ్ళినప్పుడు 2 సార్లు సీఎం అయ్యాడుగా. ఇప్పుడు మళ్ళా మారిస్తే ఇప్పుడు సీఎం అవుతాడో మొత్తానికి జీరో అవుతుందో కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళ అందరికీ కూడా అనిపిస్తుంది కదా, అప్పుడే సీఎం అయినాడు 2 సార్లు అదే పార్టీ, ఒకసారి ఓడిపోగానే వాస్తు దోషాలు వచ్చేస్తాయా? రావు కదా. సో ఆయన ఆలోచన విధానం మారింది. ఆయన ఏదైతే ముసుగేసుకున్నాడో నేను ఒక తెలంగాణ వాదిని, నేను తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ వాదిని అని చెప్పి ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు కదా. సో అది కాదు, బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు. సో అక్కడ కూడా ఒక చేంజ్ అనేది వచ్చింది. బీఆర్ఎస్ పెట్టంగానే ఏమైంది, ప్రజల్లో ఇన్ని రోజులు మనల్ని తెలంగాణ అని చెప్పి సెంటిమెంట్తో మనల్ని ఉద్రేకపరచడం, మాట్లాడటం ఇవన్నీ చేశాడు. ఈరోజు 10 సంవత్సరాలు ఆయన సీఎంగా అనుభవించాడు. దాని తర్వాత ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ అని పెట్టుకొని దేశ్కి నేత అవ్వాలనుకున్నాడు అని చెప్పి ప్రజలకు అర్థమైంది కదా. సో నువ్వు టీఆర్ఎస్ తీసేసి ఏ రోజైతే బీఆర్ఎస్ పెట్టావో అప్పుడే సగం నీ మీద ఒక క్లారిటీ వచ్చేసింది ప్రజలకి. అంటే మీకు ఏంటంటే మేము ఏం చేసినా కరెక్ట్ అనే ఒక అహంభావం అనేది ఉండింది కేసీఆర్ గారికే కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కే కానీ, అంటే వాళ్ళ కొడుకు కూతురు వాళ్ళకందరికీ కూడా. సో అదన్నీ ఉన్నాయి కాబట్టి అది కూడా కాకుండా మీరు చేసిన వైఫల్యాలన్నీ కూడా, మీరు చేసిన స్కామ్లన్నీ కూడా ఈరోజు బయటపడుతున్నాయి. కాబట్టి అందుమూలన జరుగుతున్న పనే కానివ్వండి, ఎవరు కూడా దొంగలు జీవితాంతం కళ్ళు కప్పలేరు ఎవరి కళ్ళు. సో ఏ రోజు ఒక రోజు బట్టబయలు అవుతాయి, చేసిన తప్పులు ఏ రోజు ఒక రోజు బయట వస్తాయి. కాబట్టి అదేలాగా బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన స్కామ్లు ఇవన్నీ కూడా ఈరోజు బయటపడతా వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్లే కానివ్వండి, ఇట్లాంటివి రేపు పొద్దున పార్లమెంటరీ ఎలక్షన్లో కూడా ఎన్ని సీట్లు వస్తాయో కూడా తెలియవు. వాళ్ళకి అసలు క్యాండిడేట్లు కూడా ఇచ్చిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయి వేరే పార్టీలో సీట్లు తెచ్చుకోవటం కూడా జరిగింది. అది కూడా చూసాం కూడా మనం. సో అలాంటప్పుడు వీళ్ళు చేసిన స్కాముల గురించి ఇట్లాంటివి బయట వస్తాయి, ఎన్ని రోజులు దాగవు. కాబట్టి అది వాస్తుకిను దీనికి ముడిపెట్టడం, అదే బోడిగుండుకిను మోకాలకు ముడిపెట్టారని అంటారు చూసారా, అలా ఉంటుంది ఇది చూస్తుంటే మనకు. ఓకే. సో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ టీఆర్ఎస్గా మార్చుతున్నారని కూడా వార్తలు రావడం చూసాం మేడం. ఇప్పుడు మార్చేస్తే మరి ఏమన్నా ప్రతికూల అంశాలు కలిసి వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయి? ఒక విషయం, ఇదేమైనా పిల్లల ఆట మారిస్తే పద్దాక మారుస్తూ ఉంటే ఏదైనా గిల్లి కజ్జాల ఆటలాగా. సో తూచి మళ్ళీ స్టార్ట్ నుంచి ఆడదాం అని అంటారు కదా పిల్లలు, ఆ ఆటలాగానే ఉంది. ఈయన ఒక 10 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి, ఈయన కొంత రాజకీయ అనుభవం ఉంది. అలాంటి వ్యక్తి ఇట్లాంటివి మాట్లాడితే ప్రజలు ఎట్లా నమ్ముతారు చెప్పండి. ఇప్పుడు నువ్వు టీఆర్ఎస్ అన్నప్పుడు టీఆర్ఎస్ మీదే స్టాండ్ అయి ఉండాలి. సరే మీరు దేశ్కి నేత అవ్వాలనుకున్నారు, తప్పు లేదు, అది మీ ఆలోచన విధానం. సో దాని మీదే స్టాండ్ అవ్వాలి. మళ్ళీ నువ్వు వెనక్కి వచ్చేసేసి నేను అప్పటికి మీరు చెప్పుకోవాల్సిన రీజన్ కూడా ఒకటి ఉంటుంది. ఎందుకంటే నేను అనుకున్నాను తెలంగాణ సాధించాను కాబట్టి, సో నేను దేశవ్యాప్తంగా భారతదేశం అంతా కూడా నేను తెలంగాణలో నేను చేసిన ఇదే కానివ్వండి, నేను అన్ని చోట్ల చేస్తానని మీరు అట్లా చెప్పుకొని ఉండొచ్చేమో. కానీ నేను ఈరోజు ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ అని చెప్పడం, సో మీరు చేసిన స్కాములన్నీ బయట వచ్చేసాయి కాబట్టి సింపతి క్రియేట్ చేసుకోవడానికి మళ్ళీ టీఆర్ఎస్ అంటే ఉద్రేకపరచడానికి జనాల్ని, తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్లో మళ్ళీ విద్వేషాలు రెచ్చగొట్టి మళ్ళా సెటిలర్స్ నాన్ సెటిలర్స్ ఇట్లాంటివన్నీ ఆంధ్ర వాళ్ళు 4 తిట్లు తిడితే, అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఒకటి అనిపించట్లేదా, అన్ని రాష్ట్రాల వాళ్ళు హైదరాబాద్లో అందరూ తెలంగాణలో ఉంటారు. కాకపోతే ఈయనకు ఒక్కటే విరోధి ఎవడో తెలుసా, ఆంధ్ర వాళ్ళు. ఆంధ్ర వాళ్ళు ఎందుకు విరోధి, జగన్మోహన్ రెడ్డికి ఏమో ఈయన భోజనాలు పెడతాడు, ఈయనేమో మంచి దోస్తులు, ఈయన వెళ్తాడు రోజా ఇంట్లో తింటాడు, రోజా దగ్గరికి వెళ్తుంటాడు, ఆంధ్రాలో తిరిగి వస్తాడు. కానీ ఆంధ్ర వాళ్ళు ద్రోహులు. మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి కాంట్రాక్టులు ఇస్తాడు, ఆంధ్ర వాళ్ళ దగ్గర కమిషన్లు పుచ్చుకుంటాడు.
అన్నీ జరిగేటివన్నీ జరిగిపోతూ ఉంటాయి. కానీ మళ్ళీ ఏంటి ఎటొచ్చినా మళ్ళీ ఆంధ్ర వాళ్ళే ద్రోహులు అని ప్రజలకి చెప్పి రెచ్చగొట్టి సో ఈయన పబ్బం గడుపుకోవటం. సో ఏది ఉన్నా మళ్ళీ ఆయన పొత్తులు గిత్తులు ఏదైనా ఉన్నా కూడా మళ్ళీ అన్ని ఆంధ్ర వాళ్ళతోనే ఆయన చేసే రాజకీయ బిజినెస్టే. కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో బాగా మంచి దోస్తీ ఉంది కాబట్టి ఆయనకి ఈయన డబ్బులు సప్లై చేయటమే కానివ్వండి, ఇక్కడ నుంచి తెలంగాణ ఫండ్స్ అంతా కూడా నువ్వు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్కి ఖర్చు పెట్టలేదా, ఖర్చు పెట్టావనేది అందరికీ తెలిసిన సత్యమే కదా. అట్లాగా ఊరికే విధ్వంసాలు రెచ్చగొట్టడం కోసం మళ్ళీ టీఆర్ఎస్ అని అంటే ఎవరు నమ్మరు. అది ఒక టైము తెలంగాణ కావాలనుకునేది ప్రజల ఆకాంక్ష, అది వచ్చింది అయిపోయింది. సో వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సిద్ధించింది, ఇంకా దాని తర్వాత వాళ్ళకి అవసరం లేదు. సో వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు స్థిరంగా చూసుకోవటం, మంచి నాయకుడిని ఎన్నుకోవటం, వాళ్ళ డెవలప్మెంట్ కోరుకోవటం, దానిలో ఎంతవరకు అది వాళ్ళ సహజమైన కోరిక, అది నెరవేరింది అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ నేను టీఆర్ఎస్ అవి ఇవి అని అంటే ఎవరు వినటానికి రెడీగా కూడా లేరు. ఓకే మేడం, ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంది. అంటే అందరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి షిఫ్ట్ అవ్వడము, కవిత గారి అరెస్ట్ కానివ్వండి, అధికారం కోల్పోవడం కానివ్వండి, మరి వీటన్నిటికీ కొన్ని వాస్తు కూడా ఇటువంటివి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఫాలో అవ్వడం చూస్తున్నాం. మరి చేంజ్ చేస్తున్నారు, మరి ఇవేమన్నా వీటి నుంచి బయట పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయని? ఎందుకంటే ఇప్పుడు పార్టీని నిలబెట్టుకోవటమే వాళ్ళకి కష్టమైన తరుణంగా ఉంది ఇప్పుడు. అలాంటప్పుడు ఇంకా వేరే వాటి గురించి దృష్టి పెట్టుకునే ఆలోచన కూడా వాళ్ళకు ఉండకపోవచ్చు. ఎందుకంటే వెళ్ళిపోయే నాయకుల్ని పట్టుకోవాలి, సో ఉన్న కేసుల్లో నుంచి బయట రావాలి, జైల్లో ఉన్న వాళ్ళు బయట రావాలి, ఈ కేసుల్లో నుంచి మనం బయట ఎలా పడాలనేది ఒక ఆలోచన. ఒక్కొక్కటి తవ్వుతూ ఉండే కొద్దికి ఒక్కొక్క కేసు బయటపడతా ఉంది. రేపటికి వీటికన్నిటికీ సమాధానాలు. పార్టీ నిలబడదో తెలియదు, నాయకులు ఉంటారో ఉండరో తెలియదు. రేపు పొద్దున పార్లమెంటరీ ఎలక్షన్లు అయిన తర్వాత ఎంతమంది నాయకులు ఉంటారు పార్టీలో, సో అది తెలియదు. అది కూడా ఏంటంటే చెడపకరా చెడేవని అవతల పార్టీని నువ్వు ఏదైతే చేసావో తెలుగుదేశం పార్టీలో నువ్వు ఏదైతే చేసావో సేమ్ ఇప్పుడు నీ పార్టీలో అదే జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీలో సో అదే జరుగుతుంది. కానీ క్యాడర్ ఇప్పటికీ తెలుగుదేశం అంటి పెట్టుకొని ఉంది. అంటే ఇప్పటికీ 21 సంవత్సరం అయింది ప్రభుత్వం కోల్పోయి తెలుగుదేశం పార్టీ. అయినా ఇప్పటికి కూడా స్వచ్ఛందంగా కార్యకర్తలే కానీ ఎవరైనా ఉన్నారా అని అంటే అభిమానంతో ఇప్పటికి కూడా ఉన్నారు. కానీ బీఆర్ఎస్కి అంత స్టామినా లేదు, అట్లాగా ఎవరు కార్యకర్తలు ఉండరు. ఇన్ని రోజులు ఉన్నది అధికారంలో ఉన్నారు కాబట్టి ఉన్నారు, అధికారం కోల్పోయాక ఇప్పుడు చూస్తున్నాం అందరూ వెళ్ళిపోతున్నారు. సో రేపొద్దున వీళ్ళ మీద ఇంకా రేపొద్దున కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా వీళ్ళందరూ ఫ్యామిలీ మొత్తం కేసులు ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నారు. ఆ కేసులు ఎదుర్కొంటారా, వీళ్ళు పార్టీని నిలబెట్టగలుగుతారా అనేది కష్టమైన తరుణం. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ మనుగడ అనేది కూడా ప్రశ్నార్థకమే. ఇంకా ఓకే, కానీ కేటీఆర్ గారు చెప్పడం చూసాం, కొత్త తరం నాయకత్వాన్ని క్రియేట్ చేస్తామని అంటున్నారు. మరి ఇదేమన్నా వర్కౌట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తున్నాయి? కొత్త తరం నాయకత్వం అనేది ఫస్ట్ నుంచి అప్పుడు ఎందుకు తీసుకోలేకపోయాం? టీఆర్ఎస్ ఉన్నప్పుడే ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ కదా. సో నువ్వు ఉద్యమంలో నీతో కలిసి ఉద్యమం చేసిన వాళ్ళకి కోదండరామ్ గారే కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళని అందరినీ కూడా నువ్వు దూరం పెట్టలేదా? సో అదంతా మర్చిపోతారా? ఈరోజు యువతైనా మర్చిపోదు కదా. ఇప్పుడు యువత కూడా ఆలోచిస్తుంది కదా, మీరు ఓన్లీ మీ కేసుల కోసం మీరు అడ్డం పెట్టుకోవటం కోసం మమ్మల్ని వాడుకుంటున్నారనేది రేపొద్దున వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా. సో ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది. ఈరోజు మళ్ళీ పార్టీని నిలబెట్టుకోవాలి అన్నప్పుడు మేము గుర్తొస్తున్నాం. రేపొద్దున మళ్ళా పరిస్థితి ఏంటి? రేపొద్దున ఇప్పుడు ఏదైతే జరిగిందో టీడీపీలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిపోయి మినిస్టర్లు ఇచ్చాడు, రేపొద్దున అలాగే మళ్ళా చేస్తాడు. ఎందుకంటే పరిపాలనా విధానం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, అది ఉంది ఇది ఉందని చెప్పి ఎప్పుడైతే టీడీపీ ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి నువ్వు మినిస్టర్స్ చేసావో అదేలాగా రేపు కూడా అదే జరుగుతుంది అనేది యువతైనా ఆలోచిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దాని మూలన వచ్చే బెనిఫిట్ అయితే ఏమీ ఉండకపోవచ్చు. ముందు వీళ్ళు కేసుల్లో నుంచి బయటపడితే మళ్ళీ పార్టీ స్థిరంగా ఉండేదా లేదా అనేది తర్వాత ఆలోచించవచ్చు కదా.